నిజమైన స్నేహం ఎలాంటిదో చెప్తాను చూడండి. అంటే మనం ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటామో, ఏ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటామో, మన స్నేహితుడు అంతకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకోవడమే నిజమైన స్నేహం. అంటే మన పొజిషన్ ఆయనకి ఇచ్చేయటం, మన పొజిషన్లో అతను కూర్చోబెట్టడం. మీలో చాలామందికి హెచ్పి అనేటువంటి కంప్యూటర్స్ మీకు ఐడియా ఉందా? హెచ్పి, చాలామంది హెచ్పిలో కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అది హెచ్పి కంపెనీ వాళ్ళు కూడా కంప్యూటర్స్ని, ఆ తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. హెచ్పి కంప్యూటర్స్ కావచ్చు, హెచ్పి ప్రింటర్స్ కావచ్చు, చాలా మనం కూడా చూస్తుంటాం. ఒకసారి స్క్రీన్లో కూడా మీరు చూడండి హెచ్పి. సో హెచ్పి ఫుల్ ఫామ్ చెప్తారు ఎవరైనా? హ్యావలాట్ అనేటువంటిది ఒక మనిషి పేరు, ప్యాకార్డ్ అనేది ఒక మనిషి పేరు. ఇద్దరు వాస్తవానికి ఆ కంపెనీని ప్రారంభించారు. ఆ ఇద్దరు కంపెనీని ప్రారంభించి కింద ఉంది కదా హ్యావలాట్ ప్యాకార్డ్. ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. అమెరికాలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్లోనే కంపెనీ ప్రారంభించారు. వారు బాగా చదువుకున్నారు, బాగా ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. కానీ బయట కంపెనీలో పనిచేయడం వాళ్ళకి ఇష్టం అవ్వలేదు. ఒరే ఎందుకురా బయట కంపెనీలో పనిచేయటం, మనమే ఒక కంపెనీని ప్రారంభిద్దాం, మనమే చాలా ఇన్వెన్షన్స్ చేద్దాం, మనమే చాలా కంప్యూటర్ ప్రొడక్ట్స్ని మనం అందిద్దామని చెప్పి ఇద్దరు కూడా కంపెనీని ప్రారంభించి రిజిస్టర్ చేయడానికి ఆగిపోయారు. అంటే కంపెనీని ఏం చేయాలి? రిజిస్టర్ చేయాలి. ఆ టైంలో కంపెనీకి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన వస్తే వాళ్ళు అనుకున్నారు మన పేర్లో పెట్టేద్దాం అనుకున్నారు. ఏంటి? మన పేర్లు పెడదాం అనుకున్నారు. ఓకే, బాగుంది. ఇప్పుడు ఫస్ట్ పేరు ఎవరు పెట్టాలి? ఫస్ట్ పేరు ఎవరిది పెట్టాలి? హ్యావాట్దా లేకపోతే ప్యాకార్డా? హ్యావలాట్దా లేకపోతే ప్యాకార్డా? ఇద్దరు కూడా చీట్లు వేసుకున్నారు. అంటే మొదటి పేరు వచ్చినటువంటి వాడికి సర్వ హక్కులు ఆయనకు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ వారు మాట్లాడుకుని చీట్లు వేసుకుంటే ఎవరికి వచ్చిందో చెప్పమంటారు? హ్యావాట్కి రాలా, ప్యాకార్డ్కి వచ్చింది ఫస్ట్ చీటి. అంటే ప్యాకార్డ్ పేరు ఫస్ట్ ఉండాలి, హ్యావలాట్ పేరు వెనకాల ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఆ స్నేహితుడు ఏమన్నాడంటే, లేదురా ఇదే ఫస్ట్ ఉండాలా, నువ్వే ముందుండాలి, నువ్వు ముందుండటమే ఆశీర్వాదం, నువ్వు ముందుండటమే గాడ్స్ బ్లెస్సింగ్ అని చెప్పి ప్యాకార్డ్ ఏం చేశాడంటే హ్యావాట్కి ఫస్ట్ అవకాశం ఇచ్చేసాడు. ఇద్దరు కూడా అద్భుత రీతిగా కంపెనీ ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్గా రన్ అయింది. హెచ్పి అనేటువంటి కంపెనీ, హ్యావలాట్ ప్యాకార్డ్. అంటే వారి స్నేహంలో ఏముంది? త్యాగం ఉంది. పొజిషన్ విడిచిపెట్టేశాడు. ఇంకో మాటలు చెప్పాలంటే తనకున్న ప్రివిలేజెస్ విడిచిపెట్టేశాడు. ఎవరు? ప్యాకార్డ్. హ్యావలాట్కి ఇచ్చాడు. రోజున స్నేహంలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. నా ప్రతిజనాన్ని మా క్రీస్తు స్నేహంలో కూడా చాలా త్యాగాన్ని మనం చూస్తాం. ఈ ప్రపంచంలో క్రీస్తు ప్రభు వారు ప్రేమించినట్టుగా మనం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు ప్రేమించలేరేమో. ఏసే ప్రేమను ఏమన్నా వర్ణించగలరా? ఏసే ప్రేమను కవితలతో ఏమన్నా రాయగలమా? కలములతో దాన్ని రాయగలమా? లేదే.